రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్టు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారంటూ మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ ను ఎందుకు విచారణకు పిలవకూడదు అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా, మానవాతీతుడా, మహాత్ముడా అంటూ రెచ్చిపోయారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని తెగేసి చెప్పారు ఆది శ్రీనివాస్. ఒకప్పుడు శిబు సోరెన్, జయలలిత, లాలూ ప్రసాద్, యడ్యూరప్ప లాంటి వాళ్ళు జైళ్లకు పోవడం చూడలేదా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవితనే స్వయంగా చెప్పిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే అంటూ వస్తున్న కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు. పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసివేసినప్పుడే పేగుబంధం తెగిపోయిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కేసీఆర్ విచారణ జరగాల్సిందేనన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగించుకుంటున్నారు. ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి దైవ సంభూతుడా, మానవ అతీతుడా, మహాత్ముడా? తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే, నిలబడిస్తుందని చెప్పని మన చట్టాన్ని గౌరవించాల్సింది పోయి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన శిబు సోరెన్ తప్పులు చేసిన సందర్భంలో జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణలో తప్పులు తేలి చట్టం తను జైలు పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో యాడూరప్ప కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పొరపాటు చేసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు వీళ్ళకి కనిపిస్తలేవా అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి పేగుబంధం తెంచుకున్నది మీరే. మళ్ళీ రోజు తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడేటువంటి అధికారం మీకు ఎక్కడదో ఉంటున్నా. మీ పార్టీ నుంచే తెలంగాణ తీసేసుకున్న వాళ్ళు ఇంకా కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం. అరే, మిమ్మల్ని ఆల్రెడీ మీ 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 భ్రష్టు పరిపాలనను పక్కన పెట్టినటువంటి ప్రజలు తర్వాత లోక్సభలో మిమ్మల్ని జీరోకు పరిమితి చేశారు. కంటోన్మెంట్లో 3rd ప్లేస్, జబ్బలు జరుచుకున్న జూబ్లీహిల్స్లో 24,000తో ఓడిపోయారు. మీరు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కింద పడిపోయినట్టు మీరా మాట్లాడదంటున్నారు. ఈరోజు చట్టానికి సహకరించాల్సిందే, చట్టం ముందు హాజరు కావాల్సిందే, వాస్తవాలను చెప్పాల్సిందే. ఒకవేళ వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తే ఇప్పటికే ప్రభాకర్ రావు గారు అమెరికాలో 2 సార్లు పోయి మంత్రాలు జరిపించారు. వాస్తవాలు తెస్తే సిట్ అధికారులు ఏ విధంగా వాస్తవాలను కూడా రాబట్టాలో వాళ్ళకి తెలుసు. చట్టం ముందు అందరం సమానమే, చట్టాన్ని గౌరవించాల్సిందే. ఇందులో కానీ ఇంతకుముందు జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాల్లో పొరపాటును తేలితే చట్టం విధించే శిక్షకు వారు కూడా ఏం అతీతులు కాదు, వారు కూడా అనుభవించాలి.